హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 8 అండ్ 9వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వందే భారత్ వచ్చేస్తుందో అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. సో ఒక వందే భారత్ వచ్చేస్తుందో అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇది చూస్తే మనకి 19న సికింద్రాబాద్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ అని చెప్పేసి, సికింద్రాబాద్ టు విజయవాడ మధ్యలో నడవనున్నది అని చెప్పేసి, ఆ తర్వాత మేము విశాఖపట్నం వరకు కూడా దీన్ని పొడిగిస్తాము అని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగిందండి. సో దీని గురించి మనకి లాస్ట్ టైం ఏదైతే నిన్న మనకి ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిందో, ప్రిలిమినరీ ఎగ్జామ్, దాంట్లో అడగడం జరిగిందండి. సో మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో మొత్తం ఎప్పటివరకు ఎన్ని ట్రైన్స్ వేశారు, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అని చెప్పేసి, మొత్తం ఇది 8వదండి. సో మనకి ఇది మొత్తము 8వ వందే భారత్ ట్రైన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఆ ప్రీవియస్ అడిగినవి ఇంకొకసారి చూద్దామండి. సో ఇది వచ్చేసరికి మనకి వందే భారత్ ట్రైన్స్ అని చెప్పేసి చెప్తాము. సో భారత ప్రధాని మోదీ గారు ఈ నెల 19 సికింద్రాబాద్లో ప్రారంభిస్తున్నారు అది ఇది అని చెప్పేసి చెప్తున్నారండి. సో ఓవరాల్గా దీన్ని మనము ఈ వందే భారత్ని మనము ట్రైన్ 18 అని చెప్పేసి కూడా అంటామండి. సో మనము ట్రైన్ 18 అని చెప్పేసి అంటాము. సో ఇవి వచ్చేసి ఒక సెమీ హై స్పీడ్ అండి. ఇవి సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అని చెప్పేసి వీటిని అంటాము. సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఫస్ట్ వందే భారత్ ట్రైన్ అనేది ఫస్ట్ మనకి వందే భారత్ ట్రైన్ అనేది మనకి ఢిల్లీ టు వారణాసి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2019లోని దీన్ని ప్రారంభించడం జరిగింది. ఢిల్లీ టు వారణాసి, మనకి ఢిల్లీ టు వారణాసి. సెకండ్ వందే భారత్ ట్రైన్ వచ్చేసి మనకి ఢిల్లీ టు మనకి కాట్రా అని చెప్పేసి అంటామండి. దాన్నే మనం వైష్ణోదేవి టెంపుల్ అని కూడా అక్కడ ఉంటుంది, ఫేమస్ కాట్రా, జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ముంబై టు గాంధీనగర్ అండి. సో మనకి ముంబై టు గాంధీనగర్ అని చెప్పేసి, మనకి ముంబై అంటే మహారాష్ట్ర, గాంధీనగర్ అంటే గుజరాత్ అండి. సో ఆడికి ప్రారంభించడం జరిగింది. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఢిల్లీ టు హిమాచల్ ప్రదేశ్ అండి. ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసరికి చెన్నై టు మైసూర్ అండి. మనకి చెన్నై టు మైసూర్ అండి, తమిళనాడు టు బెంగళూరు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో సిక్స్త్ వన్ వచ్చేసి మనకి నాగపూర్ టు బిలాస్పూర్ అండి. సో నాగపూర్ టు మనకి బిలాస్పూర్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి బిలాస్పూర్ అక్కడ వేయడం జరిగిందండి. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి రీసెంట్ మనకి వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి హౌరా అండి. మనకి హౌరా టు మనకి జల్పాయ్గురి అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి జల్పాయ్గురి అని చెప్పేసి ఒకటి వెస్ట్ బెంగాల్ అండి. సో నెక్స్ట్ 8వదండి. సో ఇక మనకి ఏదైతే సికింద్రాబాద్ రాబోతుందో ఇది 8th అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్గా మనకి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఇన్ కమింగ్ 3 years వి విల్ ఇంట్రడ్యూస్ 400 వందే భారత్ ట్రైన్స్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. అంటే రాబోయే 3-4 సంవత్సరాల్లో మేము 400 వందే భారత్ ట్రైన్స్ని మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇప్పటివరకు 8 ట్రైన్స్ అనేవి పట్టాలెక్కినాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి వచ్చేసరికి వీటి యొక్క స్పీడ్ అండి. సో ఇక్కడ మనకి స్పీడ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ స్పీడ్ వచ్చేసరికి వీటి యొక్క మ్యాక్సిమం స్పీడ్ ఎంత అంటే మనకి మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 200 km/h అండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం కూడా ఉంటుంది. బట్ ఏదైతే మనకి ట్రయల్ రన్స్లో ఉంటాయో వీటి యొక్క కెపాసిటీ ఎంత అంటే మ్యాక్సిమం 180 km/hగా ఉందండి. ఇప్పుడు 180 km/hగా ఉందండి. సో 180 km/hగా ఉంది. ఇది మ్యాక్సిమం స్పీడ్ అండి. మనకి వందే భారత్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ 200. బట్ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఇప్పటిదాకా వాటి యొక్క స్పీడ్ ఎంత అంటే 180 km అని చెప్పేసి చెప్పాలండి. 180 km వాటిని టెస్ట్ చేస్తే 180 km మాత్రం వాటి స్పీడ్ వస్తుంది. అదేవిధంగా మన ట్రాక్స్ అండి, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఇవే ట్రాక్స్ ఉంటాయో ఆ ట్రాక్స్ యొక్క కెపాసిటీని బట్టి కూడా అది రన్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడున్న ఆ ట్రాక్ యొక్క కెపాసిటీ, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని కూడా వాటి యొక్క స్పీడ్ని తగ్గించడం పెంచడం అని కూడా ఉంటుందండి. సో అది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓవరాల్గా నువ్వు గుర్తుంచుకోవాల్సింది 180 అనేది మెయిన్ గుర్తుంచుకోవాలండి. సో మ్యాక్సిమం అడిగితే మాత్రం 200 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ టెస్ట్, దీన్నే మనము టెస్ట్ స్పీడ్ అని కూడా అంటామండి. అంటే టెస్ట్
చేసినప్పుడు యావరేజ్గా 180 కిలోమీటర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే కొన్ని ట్రాక్స్లో అంటే ట్రాక్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసి కూడా 130 కిలోమీటర్స్ కూడా ఉంటుందండి. సో 130 కిలోమీటర్స్ కూడా అనేది ఉంటుంది. సో తర్వాత మనం ట్రాక్స్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే 180 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా మనం గుర్తుంచుకోవాల్సిందేనండి. మనము ట్రైన్ 18 అని చెప్పేసి వీటిని పిలుస్తూ ఉంటాము. అదైతే మనకి సెమీ హై స్పీడ్ అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇదండి ఓవరాల్గా వందే భారత్కి సంబంధించి. సో ఇది వచ్చేసరికి ఈ యొక్క ఏదైతే ఈ వందే భారత్కి సంబంధించి వీటిని ఎక్కడ తయారు చేస్తారు ఈ కోచెస్ అంటే మనము ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి చెన్నై తమిళనాడులో చేస్తారు. సో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి మనకి చెన్నై తమిళనాడు అండి, మనకి తమిళనాడులో చేస్తారు. సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క వందే భారత్ ట్రైన్స్ అనేవి ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే చెన్నై తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఒక్కొక్క ట్రైన్ తయారు చేయడానికి దగ్గరగా 97 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో 97 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు పెడుతుంది అని కూడా చెప్పాలండి. సో ఈ యొక్క వందే భారత్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వీటికి సీటింగ్ కెపాసిటీ అంటే సీటింగ్స్ని ఆ యొక్క సీటింగ్ కెపాసిటీ బిడ్డింగ్ కంపెనీ వాళ్ళు విన్ అయ్యారంటే టాటా కన్సల్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టాటా గ్రూప్ వాళ్ళు విన్ అయ్యారు. టాటా దీనికి ఒక సీటింగ్స్ అండి, ఈ యొక్క బెర్త్ల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి టాటా కంపెనీ వాళ్ళు ఈ బెడ్డింగ్ విన్ అయ్యారనే పాయింట్ గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వందే భారత్ ట్రైన్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా దీని గురించి చెప్పడం జరిగింది, మళ్ళీ ఇంకొకసారి చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ చూద్దాము. కాళ్ళ కింద నేల కుంగుతున్న వేళ దేవభూమిలో ప్రకంపనలో జోషిమఠ్లో పరిస్థితులు నానాటికి పరిస్థితి తీవ్రం అని చెప్పేసి మనకి చమోలి జిల్లా జోషిమఠ్ భూమి కుంగడంతో ధ్వంసమైన ఇల్లు అని చెప్పి చెప్తున్నారండి. సో ఓవరాల్గా సినారియోలో ఇదొక స్లైడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇదొక స్లైడ్ అండి. దేవభూమిలో ఎందుకు ఈ ప్రకంపనలు అని చెప్పేసి మనకి ప్రధానంగా వార్తల్లో రావడం జరిగిందండి. సో రేపు మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జోష్మఠ్ ఎక్కడా అని చెప్పేసి బిట్ రాబోతుంది. ఖచ్చితంగా మనకు అడగడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ జోష్మఠ్ అనేది రీసెంట్గా వార్తల్లో రావడం జరిగింది. అది ఏ స్టేట్లో ఉంది అని చెప్పేసి అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ప్రముఖ బద్రీనాథ్కు వెళ్లే దారిలో ఉన్న ఆధ్యాత్మిక పట్టణమే జోషిమఠ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఏదైతే ప్రముఖ పుణ్యక్షేత్రము బద్రీనాథ్కు వెళ్ళే దారిలో ఉన్న ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్. ఈ యొక్క జోషిమఠ్లో నేల కుంగిపోయి ఇళ్ళన్నీ పగుళ్ళు వస్తున్నాయని చెప్పేసి సో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారని చెప్పేసి ఓవరాల్గా మనకి ఆర్టికల్ రావడం జరిగిందండి. సో ఆ ప్రాంతంలో దగ్గరగా 3000 కుటుంబాలు నివసిస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ అదేవిధంగా మనకి అయితే ఈ హౌసెస్ ఉన్నాయి, మీరు ఇక్కడ పిక్లో చూస్తున్న ఇవన్నీ కోల్పోవడానికి రెడీగా ఉన్నాయని చెప్పేసి జనరల్గా చెప్తా ఉన్నారండి. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం తీసుకోవాలి అంటే ఈ యొక్క పుణ్యక్షేత్రం బద్రీనాథ్కి వెళ్ళే దారిలో ఉన్న ఆధ్యాత్మిక పట్టణమే జోషిమఠ్. ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఫస్ట్ బేసిక్ పాయింట్ అది తెలుసుకోవాలండి మీరు. సో ఏ స్టేట్లో ఉందంటే ఉత్తరాఖండ్లో ఉంది. అక్కడ ప్రముఖమైన పుణ్యక్షేత్రం ఏంటి అంటే బద్రీనాథ్. ఎగ్జామ్లో రేపు అడుగుతాడండి, బద్రీనాథ, కేదార్నాథ, గంగోత్రియ, యమునోత్రియ, ధరీదేవి టెంపుల్ అని ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. బద్రీనాథ్ అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. నీకు బద్రీనాథ్ అనగానే అలకనంద గుర్తు రావాలి. సో అదేవిధంగా మనం దీన్ని ఉత్తరాఖండ్ అనగానే దేవభూమి అంటాము. ఈ యొక్క ఉత్తరాఖండ్ అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా మనకి బద్రీనాథ్ ఏ రివర్ పక్కన ఉంది అంటే మనము అలకనంద రివర్ పక్కన ఉంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ జోషిమఠ్కి ఎందుకు ఇంత ప్రాధాన్యత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎందుకు అంత ప్రాధాన్యత? ఇది మనం చూసినట్లయితే జోషిమఠ్ అనేది ఉత్తరాఖండ్లోని హిమాలయాల సానువులో ఒక చిన్న పట్టణం అండి. సో ఇది బద్రీనాథ్ క్షేత్రాన్ని శీతాకాలంలో మూసివేసిన తర్వాత బద్రీనాథుని ఇక్కడికి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది మనం డిస్కస్ చేస్తామంటే ఏ టెంపుల్ ఏ స్వామివారి అక్కడ బాగా ఫేమస్ అంటే బద్రీనాథ్ అని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చే యాత్రికులకు కానివ్వండి ఇది ఒక బేస్ క్యాంప్ లాగా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో ఇది ఆధ్యాత్మిక పర్వత ప్రాంతం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మనకి ధౌలి గంగా అలకనంద నదుల సంగమ స్థానమైన విష్ణు ప్రయాగ్ చెరువులో దీన్ని ఉంటుంది అని చెప్పేసి సో ఇది ఆది శంకరాచార్యులు నెలకొల్పిన 4 పీఠాల్లో జోషిమఠ్ అనేది ఒక పీఠంగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ యొక్క ఏదైతే మనకి ఆది శంకరాచార్యులు ఉన్నారో ఈ యొక్క మఠం జోషిమఠ్ మఠాన్ని ఎవరు స్థాపించారు అని కూడా ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆది శంకరాచార్యులు. అదేవిధంగా ఆది శంకరాచార్యులు అనగానే మనకి కేదార్నాథ్ టెంపుల్ అని చెప్పేసి ఉంటుందండి. సో మనకి కేదార్నాథ్ టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది. అది కూడా కన్స్ట్రక్షన్ చేసింది ఆది శంకరాచార్యులే. సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకి ఆది శంకరాచార్యులు నెలకొల్పినటువంటి 4 పీఠాలలో జోషిమఠ్ పీఠం ఒకటి అని చెప్పేసి ఇది గుర్తుంచుకోవాలి. సో ఇదండి దీనికి సంబంధించి సింపుల్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే
అంటే ఓవరాల్గా ఇక్కడ మరి రీసెంట్గా జోషిమఠ్ అనే ప్రదేశం వార్తల్లోకి వచ్చింది, ఉత్తరాఖండ్లో ఉంటుంది. అక్కడ ఏ టెంపుల్ బాగా ఫేమస్ అంటే బద్రీనాథ్. ఈ బద్రీనాథ్ యొక్క ఏ రివర్ పక్కన ఉందంటే మనము అలకనంద రివర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ దీనికి సంబంధించి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. 2020 నాటికి నక్సలిజాన్ని అంతం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి. ఏదైతే మనకి అమిత్ షా ఉంటారో హోమ్ మినిస్టర్ గారు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రానున్న 2024 లోక్సభ ఎన్నికల్లోపు నక్సలిజాన్ని పూర్తిగా తరిమివేస్తామని చెప్పి, పూర్తిగా నిషేధిస్తామని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అదొకటి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనము ఈ ఆర్టికల్ నుంచి ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. సో మనము గ్యాదర్ చేసుకునేటప్పుడు చూసినట్లయితే 2009లో అంటే 2009వ సంవత్సరంలో 2258 మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారట. అంటే 2009లో 2258 ఒక ఘటనలకి ఈ మావోయిస్టులు పాల్పడ్డారు అని చెప్పి చెప్తున్నారు. సో ఆ యొక్క కేసులు నమోదైనాయి. 2021 వచ్చేసరికి అవి 591కి తగ్గిపోయాయి అని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే మేము నక్సలిజాన్ని తగ్గించాము, అంటే మేము శాంతిని అభివృద్ధి చేస్తున్నాము, శాంతి మార్గంలోకి వెళ్తున్నాము అని చెప్పేసి ఆ మీనింగ్లో ఇతను మాట్లాడుతూ ఉన్నారు. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఖచ్చితంగా అడగొచ్చండి. ఇలాంటివి కొంచెం మనం సిల్లీగా తీసుకున్నా ఖచ్చితంగా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు అంటే హోమ్ మినిస్ట్రీ కానీ, డిఫెన్స్ మినిస్ట్రీ కానీ, ప్రధానమంత్రి కానివ్వండి, జయశంకర్ కానివ్వండి, కొన్ని మీటింగ్స్లో ఓవరాల్గా మాట్లాడుతూ ఉంటారండి. మేము అది చేస్తాం, ఇది చేస్తామని. అలాంటి అన్నప్పుడు అంత బాధ్యతాయుతంగా ఉన్న వ్యక్తులు ఆ మాటలు అంటున్నారు అంటే ఖచ్చితంగా మనం అవి నోట్స్ తయారు చేసుకోవాలండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే 2009లో 2258 మావోయిస్టులు హింసాత్మక ఘటనలుగా నమోదయ్యాయి. సో 2021కి వచ్చేసరికి అవి 591 తగ్గిపోయాయి అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పడం ఉన్నారు. అదేవిధంగా యువతను తీవ్రవాదం వైపు మరలకుండా వారికి ప్రభుత్వంలో ఉద్యోగాలను అందిస్తాము అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా 2024 కల్లా పూర్తిగా నక్సలిజాన్ని మేము అంతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఈ పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2024 అనగానే మీకు 2024 అనగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని టార్గెట్స్ గుర్తు రావాలండి. సో మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఈ 2024 అంటే హర్ ఘర్ జల్ స్కీమ్ అని చెప్పేసి జలజీవన్ మిషన్ని 100% అచీవ్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాం. అదేవిధంగా మనకి ఏదైతే ఎలక్ట్రిఫికేషన్ ఉంటుందో అంటే రైల్వేస్కి సంబంధించి రైల్వేస్ని 100% ఎలక్ట్రిఫికేషన్ చేయాలి, విద్యుతీకరించాలని చెప్పేసి 2024 టార్గెట్ పెట్టుకున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే మనకి రోడ్ యాక్సిడెంట్స్ అనేవి 50% తగ్గించాలి అని చెప్పేసి 2024ని టార్గెట్గా పెట్టుకున్నాం అనే పాయింట్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ వాళ్ళు గుర్తు రావాలి. అదేవిధంగా ఏదైతే మనకి రైతులు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ యొక్క మోటార్స్లో డీజిల్ వాడుతున్నారండి. సో ఆ డీజిల్ ప్లేస్లో మనకి రెన్యూబుల్ సోర్స్ వాడాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టింది 2024. సో ఇవన్నీ మనం ప్రీవియస్లో డిస్కస్ చేసినవే. ఇంకొకసారి మనం 2024 వచ్చింది కాబట్టి మనం హర్ ఘర్ జల్ అని చెప్పేసి మనకి జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి ఒక టార్గెట్ ఉంటుంది. అదేనంటే సో ఫస్ట్ ఈ జల్ జీవన్ మిషన్ అచీవ్ చేసిన స్టేట్ ఏంటంటే గోవా అండి. సో 100% అక్కడ ఈ యొక్క స్కీమ్ అచీవ్మెంట్ అయిందని చెప్పి చెప్తామన్నాము. సో ప్రతి ఒక్క వ్యక్తికి 55 లీటర్స్ ఆఫ్ వాటర్ని, డ్రింకింగ్ వాటర్ను ప్రొవైడ్ చేయడం కోసం ఈ స్కీమ్ అని తీసుకొచ్చారు. ప్రతి ఒక్క రూరల్ విలేజెస్లో ఈ యొక్క ఏదైతే మనకి ట్యాప్ తిప్పగానే వాటర్ వచ్చే సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పేసి జల్ జీవన్ మిషన్లో చెప్తా ఉన్నారు. సో 2024 కల్లా ఇది అచీవ్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ అండి. రోడ్ యాక్సిడెంట్స్ 50% తగ్గించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పుడు దగ్గరగా 3 లక్షల నుంచి 3.5-4 లక్షల దాకా దగ్గరగా 3 నుంచి 4 లక్షల దాకా రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వీటిని 2024 కల్లా 50% తగ్గించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 లక్షలు అయితే 2 lakhsకి తీసుకురావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే థర్డ్ వన్ వచ్చేసి మనకి డీజిల్ అండి. సో మనకి ఏదైతే మనకి డీజిల్ వాడుతున్నారో దాని ప్లేస్లోకి రెన్యూబుల్ సోర్స్ రావాలి అని చెప్పేసి ఫార్మర్స్ అండి, మనకి ఫార్మర్స్ ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు ఏదైతే మనకి మోటార్స్ ఉపయోగిస్తారో వాళ్ళ యొక్క వాటర్ సదుపాయం కోసం మనకి దాంట్లో వాళ్ళకి డీజిల్ బదులుగా రెన్యూబుల్ ఎనర్జీని వాడాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టిందండి. సో అదొక పాయింట్. సో అదేవిధంగా మనం చూసినట్లయితే రైల్వేస్ అండి. సో రైల్వేస్ వచ్చేసరికి 100% ఎలక్ట్రిఫికేషన్ చేయాలి అన్ని రైల్వే స్టేషన్స్ని అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. సో మనకి లాస్ట్ టైం ఇక్కడి నుంచి కూడా ఒక బిట్ అడగడం జరిగిందండి. సో మనకి గ్రూప్ 1 ఎగ్జామ్లో 2019 మార్చి నాటికి మొత్తం ఎంత ఎలక్ట్రిఫికేషన్ జరిగింది రైల్వేస్లో అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో అక్కడ వచ్చేసరికి దగ్గరగా 50% దాకా జరిగిందండి. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎగ్జామ్లు అడిగి ఉన్నారు కాబట్టి మనకి 2019 మార్చిలో 50% దాకా వచ్చింది. సో 2022 అండి. సో
సో 2022 ఏప్రిల్ నాటికి డేటా తీసుకున్నట్టయితే మనము దగ్గరగా 80% అచీవ్మెంట్ జరిగిందండి, ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. సో 23, 24 ఇంకా 2 ఇయర్స్ ఉంది కాబట్టి మిగతా రిమైనింగ్ 20% కూడా అచీవ్ చేస్తామని చెప్పేసి మోడీ గారి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుందండి. సో ఇవన్నీ మన 2024 టార్గెట్. సో ఇప్పుడు కొత్తగా ఒక టార్గెట్ యాడ్ అయింది, అదే ఈ నక్సలిజం. ఇలా మీరు లింకప్ చేసుకోవాలండి. మన వీడియోస్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతిదానికి లింక్ ఉంటుందండి. సో ఆ లింక్ మిస్ అవ్వకూడదు. ఆ లింక్ ఉంటే మంచి క్లారిటీ వస్తుందండి మన కరెంట్ అఫైర్స్ మీద. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమెరికా కొత్త స్పీకర్గా మెకార్దీ అని చెప్పేసి ఒక వ్యక్తి రావడం జరిగింది. ఎట్టకేలకు విజయం సాధించారు అని చెప్పేసి. సో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అంటున్నారు. సో మనం ఏదైతే రేపు ఎగ్జామ్లో సింపుల్గా ఉంటుందని ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, సింపుల్గా అతను ఎవరు, అతని పేరు ఏంటి అని అడుగుతాడండి. సింపుల్ అంతే. దీని గురించి మనం అమెరికా కాంగ్రెస్ పార్లమెంట్. సో మనకి ఈ యొక్క అమెరికా యొక్క పార్లమెంట్ని మనము కాంగ్రెస్ అని చెప్పేసి అంటామండి. అమెరికా కాంగ్రెస్ దిగువ సభ, అదే ప్రజాప్రతినిధుల సభ స్పీకర్గా, దిగువ సభ అంటే ప్రజాప్రతినిధుల సభగా స్పీకర్గా రిపబ్లిక్ పార్టీకి చెందినటువంటికి కెవిన్, అతని పేరు వచ్చేసి మనము కెవిన్ మెకార్దీ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. సో మనకి మెకార్దీ అనే వ్యక్తి ఉన్నారు, కెవిన్ మెకార్దీ అని చెప్పేసి ఉన్నారు. సో ఇతను ఎన్నికవడం జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అదేవిధంగా ఇతను మెయిన్ పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. అతని పేరు కూడా మనము హకీమ్ సెకు అని చెప్పేసి, హకీమ్ సెకు జెఫ్రీస్, మనకి జెఫ్రీస్ అనే వ్యక్తి ఓడిపోవడం జరిగిందండి. సో మనకి ఓడిపోవడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇతను వచ్చేసి రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండి. సో రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇతను అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇతను వచ్చేసరికి డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇది వచ్చేసరి రిపబ్లిక్, ఇది వచ్చేసరి డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసుకుంటే సరిపోతుంది. సో ఇది చాలండి. సో ఇతని పేరు వెరీ ఇంపార్టెంట్ మనకి, కెవిన్ మెకార్దీ. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారో మనకి డివై చంద్రచూడ్ గారికి ఒక అవార్డు రావడం జరిగింది. సో అదే గ్లోబల్ లీడర్షిప్ అవార్డు రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూస్తే ఆ అవార్డు ఎవరిచ్చారు అన్నది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి ఎవరిచ్చారంటే ఏదైతే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ అండి, ఇతను 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వచ్చారు. సో 49 యుయు లలిత్ గారు ఉన్నారు. 48గా మనకి ఎన్వి రమణ గారు అండి, మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, మనకి ఎస్పెషల్లీ కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి చీఫ్ జస్టిస్గా చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఇతను మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇతని గురించి చూసినట్లయితే అవార్డు ఎవరిచ్చారన్నది ఇక్కడ ప్రధానం అండి. అందరూ చదువుతారండి ఇతనికి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు వచ్చిందని, బట్ ఎవరిచ్చారన్నది ఇక్కడ మన పాయింట్. అది ఒకసారి చూద్దామండి. గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అంటే ప్రపంచ నాయకత్వ అవార్డుకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఎంపికయ్యారు. సో అదేవిధంగా న్యాయ వృత్తిలో జీవితకాల సేవలకు గానండి. సో ఇతను చేసినటువంటి సేవలకు గాను వెరీ ఇంపార్టెంట్, కేంబ్రిడ్జిలోని హార్వర్డ్ లా స్కూల్ సెంటర్ ఎంపిక చేసింది. వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎవరిచ్చారు అంటే దీన్ని మనము కేంబ్రిడ్జిలోని మనకి క్రేంబ్రిడ్జిలోని హార్వర్డ్ లా అని చెప్పేసి మనకి హార్వర్డ్ లా స్కూల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో ఈ స్కూల్ వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. సో మనకి కేంబ్రిడ్జ్లోని హార్వర్డ్ లా స్కూల్ సెంటర్ ఎంపిక చేసింది అని చెప్పి చెప్తున్నారు. ఈ అవార్డు జనవరి 11న ఆన్లైన్ ద్వారా అందజేస్తారు అని చెప్పేసి చెప్తున్నారండి. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈయన అయోధ్య రామ మందిరం లాంటి చారిత్రాత్మక తీర్పులు ఇచ్చే బెంచ్లో ఇతను ఇంకా సభ్యులుగా ఉన్నారని చెప్పి చెప్తున్నారండి. సో ఇతను మనం ఓవరాల్గా ఎంపికైనప్పుడు మనం ఒక వీడియో చేయడం జరిగిందండి ఇతని గురించి. సో ఏదైతే మనకి శబరిమల టెంపుల్లోకి మహిళలకు అంటే ఏదైతే మనకి 10 ఇయర్స్ పైన ఉన్న మహిళలకు ఏజ్ ఉన్న వాళ్ళకి ఎలో లేదు అని చెప్పేసి అప్పట్లో ఆడ హైకోర్టు తీర్పునిస్తే అది తప్పు, మహిళలందరికీ ప్రవేశం కల్పించాలని ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఇతను ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఏదైతే మనకి మైనర్ నుంచి మేజర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క మతాన్ని కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇతని హయాంలోనే జరిగింది. అదేవిధంగా ఆధార్ అనేది అదొక మనకు ప్రైవసీ హక్కు అని చెప్పేసి చెప్పడం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇతని కాలంలోనే నెంబర్ ఆఫ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ జరగడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఇతను చూసినట్లయితే మనకి కేంబ్రిడ్జ్లోని హార్వర్డ్ లా స్కూల్ వాళ్ళు ఇతనికి మనకి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 6గురికి ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ పురస్కారాలు అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో మనకి ఇన్ఫోసిస్ ఫౌండర్ అనగానే మనకి నారాయణమూర్తి గారు గుర్తు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసినట్లయితే ఏదైతే మనకి ఆరోగ్యము
ఆరోగ్యము, వైద్య పరీక్షలు, ఆర్థిక ప్రగతి, సామాజిక విధానాలు, మానసిక ఆరోగ్యము, రాజ్యాంగంతో ప్రజాస్వామ్య విధానాల పరిరక్షణ వంటి విభిన్న రంగాలలో కృషి చేసిన వ్యక్తులకి ఈ యొక్క ఇన్ఫోసిస్ సైన్స్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫోసిస్ అనగానే మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో లేదా సాఫ్ట్వేర్లో వాళ్ళకి ఇస్తారేమో అనుకుంటారేమో. నో, ఇక్కడ బేసిక్ అదే మనకు కావాలండి. ఏ రంగాల్లో ఇస్తారు అంటే ఆరోగ్యం కానివ్వండి, వైద్య పరీక్షలు కానివ్వండి, ఆర్థిక ప్రగతి, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అని చెప్పేసి అంటాం, సామాజిక విధానాలు, అదేవిధంగా మానసిక ఆరోగ్యం అంటే మెంటల్ హెల్త్నెస్, సో రాజ్యాంగంతో ప్రజాస్వామ్య విధానాలు వంటి పరిరక్షణ వంటి విభిన్న రంగాలను ప్రభావితం చేసేటువంటి వ్యక్తులకు ఇస్తారు. ఈ సంవత్సరం మొత్తం 6గురికి ఇచ్చారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా 6గురి పేర్లు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. సో వాళ్ళ పేర్లు వచ్చేసరికి మనము ఇక్కడ చూసినట్లయితే సుమన్ చక్రవర్తి అని చెప్పేసి ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్లో తీసుకోవడం జరిగింది. సో ఇతను ఒక వ్యక్తి. అదేవిధంగా మనకి సుధీర్ కృష్ణస్వామి అని చెప్పేసి హ్యూమానిటేరియన్ విభాగంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా విదిత వైద్య అనే వ్యక్తి మనకి లైఫ్ సైన్స్లో తీసుకోవడం జరిగింది. మహేష్ కక్కాడే అనే వ్యక్తి మ్యాథమెటికల్ సైన్స్లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిమ్సిమ్ కనేకర్ అనే వ్యక్తి ఫిజికల్ సైన్స్లో తీసుకోవడం జరిగింది. రోహిణి పాండే అనేది సోషల్ సైన్స్లో తీసుకోవడం జరిగింది. సో ఈ విజేతలకు $1,00,000 కూడా ప్రదానం చేస్తారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. సో మనకు ఖచ్చితంగా వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క ఫీల్డ్, ఆ ఫీల్డ్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి. 6గురి పేర్లు ఖచ్చితంగా ఈజీగా గుర్తుంటుందండి. 1-2 సార్లు చదివితే సుమన్ వచ్చాడు ఇక్కడ, అదేవిధంగా సుధీర్ వచ్చాడు ఇక్కడ, సో అదేవిధంగా విదిత వచ్చింది ఇక్కడ, మహేష్ వచ్చారు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సింపుల్ అండి. వీళ్ళ పేర్లు జనరల్గా ఏంటంటే స్పెషాలిటీగా చదువుకొని, అంటే వీళ్ళ పేర్లు చదువుకోండి అంటాం కాదండి. ఇక్కడ మనం కొంచెం చూసినట్లయితే సింపుల్గా మీకు గుర్తు ఎగ్జామ్ పాయింట్ విద్యార్థి, ఒక సగటు విద్యార్థికి ఒక యావరేజ్ విద్యార్థి ఏ విధంగా చదవాలి, ఒక యావరేజ్ విధంగా ఏ విధంగా గుర్తుంచుకోవాలని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 6 పేర్లు గుర్తుంచుకోమని చెప్పి వదిలేశానండి. సో దానివల్ల కొంచెం యూజ్ తక్కువగా ఉంటుందేమో అనుకున్నాను. చూడండి ఇక్కడ సింపుల్గా సుమన్, ఎస్ సుమన్ నాకు తెలుసు, అలా గుర్తుంచుకోండి. సింపుల్ కోడ్ సుమన్ చక్రవర్తి, సుధీర్ కృష్ణస్వామి, ఓకే సుధీర్, మహేష్ అంతా సినిమా వాళ్ళేనండి. రోహిణి, ఒక రోహిణి కూడా ఉన్నది, రోహన్ ఉన్నాడు, రోహిణి ఉన్నాడు, రోహిత్ కూడా ఉన్నాడు. రోహిణి అని చెప్పేసి ఒక ఆమె కూడా ఉంది, ఏదో కామెడీ షోలు చేస్తూ ఉంటుందండి. సో అదేవిధంగా మనం ఇక్కడ ఎన్ని పేర్లు వచ్చాయండి, సుమన్, సుధీర్, మహేష్, రోహిణి, విదిత. ఇక మనం గుర్తుంచుకుంది విదిత ఒకటి. సో ఇంకా ఇది కొంచెం అండి, నిస్సిమ్ కనేకర్, నిస్సిమ్ కనేకర్. సో అంటే నీకు 4 గుర్తున్నాయి, ఇక 2 ఈజీగా విదిత కనేకర్. సో మొత్తం 6 సరిపోయినాయి కదా. సో అలా గుర్తుంచుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండి సిఇఓగా సురీందర్ చావ్లా రావడం జరిగిందండి. సో మీ అందరికి ఐడియా ఉంటుందండి, పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి మనకి పేటిఎం పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సిఇఓగా మారారు. ఆయన పేరు వచ్చేసరికి సురీందర్ చావ్లాగా రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూస్తుంటే పేటిఎం పేమెంట్ బ్యాంక్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అండ్ సిఇఓగా సురీందర్ చావ్లాను నియమించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. అంటే ఇక్కడ నీకు పాయింట్ గుర్తు రావాలండి. అంటే పేమెంట్ బ్యాంక్స్కి కానివ్వండి, ఇలాంటి కొన్ని బ్యాంక్స్కి ఎవరు నామినేట్ చేస్తారు సిఇఓస్ని, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ సిఇఓస్ని కానివ్వండి, ఇలా పేమెంట్ బ్యాంకు, స్మాల్ పేమెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి, స్మాల్ బ్యాంక్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయండి. వాటి యొక్క ఎండీల్ని, సిఇఓల్ని ఎవరు నియమిస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమిస్తుందని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. సో మనకి ఈ విషయంలో మనకి సురీందర్ చావ్లా రావడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారండి. మనకి రీసెంట్గా ఇలాంటివి ఏమైనా సిఇఓలు మారితే మనం ఖచ్చితంగా చదువుకోవాలండి. సో మన లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ చూడండి, మనకి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మన దానికి సంబంధించి మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సంబంధించి ఎన్నో ఒకళ్ళు వచ్చారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్బీఐ అనుమతి అని చెప్పారండి. అసలు పేమెంట్ బ్యాంక్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, అసలు ఈ యొక్క ఏదైతే మనకి పేటిఎం గురించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలండి. సో పేటిఎం ఫౌండర్ ఎవరు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎందుకంటే పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక పేటిఎం మనకి పేటిఎం పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి అసలు ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో చూద్దామండి. సో ఇది వచ్చేసరికి 2015లో ఫౌండ్ చేశారు. 2015లో దీని యొక్క ఫౌండర్ వచ్చేసరికి మనకి విజయ్ శేఖర్ శర్మ అండి. దీని యొక్క ఫౌండర్ వచ్చేసరికి విజయ్ శేఖర్ శర్మ, అతనే పేటిఎం ఓనర్. సో మనకి విజయ్ శేఖర్ శర్మ అని చెప్పి చెప్తామండి. సో దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే నోయిడా, ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని హెడ్ క్వార్టర్ నోయిడా, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి మొత్తం అసలు పేమెంట్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, మన ఇండియాలో మొత్తం పేమెంట్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయని కూడా, మొత్తం పేమెంట్ బ్యాంక్స్
6 ఉన్నాయండి. సో మొత్తం 6 ఉన్నాయి. సో 6 ఏంటి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. సో మన భారతదేశంలో, మన ఇండియాలో మొత్తము ఏదైతే మనకి మొత్తం నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పేటిఎం బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయంటే మనము 6 ఉన్నాయని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా స్మాల్ బ్యాంక్స్ అని చెప్పేసి ఉంటాయండి. సో స్మాల్ బ్యాంక్స్ అని చెప్పేసి మొత్తం 11 ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ 3 కూడా మనం గుర్తుంచుకోవాల్సిందే. సో దీంట్లో మనము పేమెంట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ 6 బ్యాంకులు ఏమున్నాయో ఖచ్చితంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందేనండి. లాస్ట్ టైం కూడా మనకి ఎకానమీ పార్ట్లో కరెంట్ ఎకానమీలో బిట్లు అడగడం జరిగింది. సో ఇటు వచ్చరికి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇండియా పోస్ట్ అదేనండి మనం పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అంటాం. పోస్ట్ ఆఫీసులో కూడా ఒక బ్యాంక్ ఉందండి. సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా ఫినో పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అదేవిధంగా మనకి పేటిఎం అండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసాము, పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఒకటి ఉంటుంది. ఐదోది జియో పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదేవిధంగా 6th వచ్చేసరికి ఎన్ఎస్డిఎల్ అని చెప్పేసి ఒక బ్యాంక్ ఒకటి ఉంటుందండి. సో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిట్ లిమిటెడ్ అని చెప్పేసి మనకి పాన్ కార్డ్స్ అలాంటివి ఎక్కువగా ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి మొత్తము ఇవి అనేవి మొత్తము 6 అనేవి పేమెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇవి వచ్చేసరికి మొత్తం 11 ఉంటాయండి స్మాల్ బ్యాంక్స్. సో ఈ 11 గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఫిగర్ గుర్తుంచుకోండి 11 అని చెప్పేసి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మొత్తం 12 ఉంటాయని చెప్పేసి మనం గుర్తుంచుకోండి, సరిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క పేమెంట్ బ్యాంక్స్ అనేవి ఏ కమిటీ ప్రకారం ఇవి వచ్చేసిందంటే నచికేత్ మోర్ కమిటీ అని చెప్పేసి, ఈ కమిటీ ప్రకారం మనము పేమెంట్ బ్యాంక్స్ అనేవి ఇండియాలో ఎస్టాబ్లిష్ అయ్యి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనము నచికేత్ మోర్ కమిటీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా ఈ యొక్క పేమెంట్ బ్యాంక్స్ మనమే నచికేత్ మోర్ కమిటీ అన్నాము. అదే స్మాల్ బ్యాంక్స్ అని చెప్పేసి మనం చెప్తామండి. స్మాల్ బ్యాంక్స్ అని చెప్పేసి మనం మొత్తం 11 ఉన్నాయని చెప్పాము. ఇది వచ్చేసి మనకి ఏ కమిటీ ప్రకారం అంటే ఉషా థోరట్ కమిటీ ప్రకారం మిత్రమా, బాగా గుర్తుంచుకోవాలి. ఉషా థోరట్ కమిటీ అని చెప్పేసి ఈ కమిటీ ప్రకారము స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఏవైతే ఈ యొక్క పేమెంట్ బ్యాంక్స్ ఉంటాయో కానివ్వండి, స్మాల్ ఫైనాన్స్ ఇవి క్రెడిట్ కార్డ్ అనేవి ఇష్యూ చెయ్యవు అనే పాయింట్ను గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డ్ అనేవి ఇష్యూ చెయ్యవు. 1 లక్ష మాత్రమే డిపాజిట్ ఇవి తీసుకుంటాయి. డిపాజిట్లు తీసుకుంటాయంటే తీసుకుంటాయి, బట్ 1 లక్ష మాత్రమే తీసుకుంటాయి. ఎన్ఆర్ఐ ఎవరైతే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ యొక్క బ్యాంకుల్లో అకౌంట్ అనేది ఇవ్వరు. సో మనకి కొన్ని లిమిటెడ్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఇక్కడ జరపాలి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వెరీ రీసెంట్గా మనకి 2021 లాస్ట్ ఇయర్లో మనకి పేమెంట్ బ్యాంక్కి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ హోదాని కల్పించారు అనే పాయింట్ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంతర్జాతీయ స్థాయిలో నదీ నౌక విహారం అని చెప్పేసి 13న MV గంగా విలాస్ను ప్రారంభించిన మోదీ అని చెప్పేసి చెప్తున్నారండి. 13వ తారీఖున వీటిని మేము 13వ తారీఖు ఈ మంత్లోనే ఒక 3 డేస్లో దీన్ని లాంచ్ చేయబోతున్నామని ఖచ్చితంగా రేపు మనకి ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దీని గురించి బిట్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. సో అవేంటో చూద్దాం. ఓవరాల్గా మనం ఇక్కడ నుంచి మనం ఏం పికప్ చేసుకోవచ్చో చూస్తే మనకి దేశంలోని నదుల్లో నౌకా విహారం ద్వారా ఏదైతే మనకి దేశంలోని నదుల్లో నౌకా విహారం ద్వారా ప్రముఖ పర్యాటక ప్రదేశాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించుకోవడం కోసం రూపొందించిన MV గంగా విలాస్ను ప్రధాని మోదీ ఈ నెల 13న ప్రారంభిస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత దూరం నదీయానం చేసేలా విలాసవంతమైన నౌకగా ఇది చరిత్ర సృష్టిస్తుందని చెప్పి చెప్తున్నారండి. అదేవిధంగా బంగ్లాదేశ్ల మధ్య ఉన్నటువంటి 5 రాష్ట్రాల ద్వారా 27 నదీ మార్గాలలో 3200 కిలోమీటర్లు ఈ యొక్క నౌక ప్రయాణిస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదొక పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మొత్తం 51 రోజులు ఈ యొక్క యాత్ర సాగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ పాయింట్, సో ఇక్కడ ఒక పాయింట్ ఇంపార్టెంట్, సో ఇక్కడ ఒక పాయింట్ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మనకి పర్యాటక ప్రాంతాలు కానివ్వండి, ఇలాంటివన్నీ రాజధాని ఢాకా వంటి నగరాల్లో కూడా ఈ యొక్క నౌక ప్రయాణిస్తుందని చెప్పేసి, తొలి విడతలో స్విట్జర్లాండ్కి చెందినటువంటి మొత్తం 13 మంది విదేశీ పర్యాటకులు ప్రయాణిస్తున్నారని చెప్పేసి ఇదొక పాయింట్ గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మొదటి వారంలో వారణాసి నుంచి బయలుదేరి దిబ్రూగర్కు చేరుకుంటుందని, ఇది అంతర్జాతీయ
స్థాయిలో విలాసవంతమైన సదుపాయాలు కల్పించామని చెప్పి ఓవరాల్గా చెప్తా ఉన్నారండి. సో అదేవిధంగా ఈ యొక్క ట్రిప్ ఏదైతే మనకి ఈ యొక్క పర్యాటకం ఉంటుందో మొత్తం 51 రోజులని, సందర్శించే స్థలాలు మొత్తం 50 అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అదేవిధంగా ఏదైతే మనకి కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి ఎవరు అంటే సర్బానంద్ సోనావాలా గారు ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అదే నదుల్లో నౌకా విహారం జరిగే దేశాల జాబితాలో భారత్కు చోటు లభిస్తుంది అని చెప్పేసి అన్నానండి. అంటే మన భారతదేశంలో నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల్లో విహారం చేస్తూ, అంటే అక్కడ ఉన్న పర్యాటక ప్రాంతాలను కానివ్వండి, ఆధ్యాత్మిక ప్రాంతాలను కానివ్వండి, ఇలాంటి వాటిని మనము విహారం కోసం, అంటే పర్యావరణాన్ని ఏదైతే మనకి పర్యాటకం ఉంటుందో దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఈ యొక్క షిప్ అనేది 50 రోజులు, దగ్గర 51 రోజులు ఒక ప్రయాణం లాగా చేపట్టబోతున్నాము. దీన్ని మోడీ గారు 13వ తారీఖు లాంచ్ చేయబోతున్నారని ఓవరాల్గా గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్గా మనం మొత్తం ఇక్కడ ఒక 4 పాయింట్స్ వచ్చినాయండి. మనకి మొత్తం ఒక 4 పాయింట్స్ వచ్చినాయి. అవేంటో ఇంకొకసారి చూద్దాము. సో ఇదేంటంటే ఇది ఎందుకు అంటే దేశంలోని నదుల్లో నౌకా విహారం కోసం ఈ యొక్క నౌకను తీసుకురావడం జరిగింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇది భారత్ బంగ్లాదేశ్ల పరిధిలోని 5 రాష్ట్రాల ద్వారా 27 నదీ మార్గాలలో 3200 కిలోమీటర్ల ద్వారా ఈ నౌక ప్రయాణిస్తుందని చెప్పేసి, 51 రోజులు ఈ యొక్క పర్యాటక సాగుతుందని చెప్పేసి. నెక్స్ట్ తొలి విడతలో స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ కంట్రీ అని కూడా అడుగుతాడు, స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించి 32 మంది విదేశీ పర్యాటకులు దీంట్లో ప్రయాణిస్తారు. మొత్తం సందర్శించే స్థలాలు 50 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ దీన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పికప్ చేసుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇక్కడ ఏదైతే బెంగాల్ మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి కన్నుమూత అన్నారండి. సో మనకి వెస్ట్ బెంగాల్ గవర్నర్గా చేసిన వ్యక్తి రీసెంట్గా చనిపోవడం జరిగిందన్నారు. సో ఇది వార్తల్లో రావడం జరిగిందండి. అతని పేరు వచ్చేసి మనము కేసరినాథ్ త్రిపాఠి అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఇతను దగ్గరగా 2014 నుంచి, అంటే 2014 నుంచి 2019 వరకు ఇతను వెస్ట్ బెంగాల్ గవర్నర్గా సేవలు అందించారండి. సో వెస్ట్ బెంగాల్ గవర్నర్గా సేవలు అందించారు. సో అదే సమయంలోనే ఈయన బీహార్, మేఘాలయ, మిజోరం గవర్నర్కి అదనపు గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా అండి. సో మనకి ఏదైతే బీహార్, మేఘాలయ, మిజోరం గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహించారని చెప్పేసి, ఈయన 1977 నుంచి 1979 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారని చెప్పేసి జరగడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. జనతా పార్టీ హయాంలో రాష్ట్ర మంత్రిగా కూడా కొనసాగారు ఇతను అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ప్రజెంట్ మనకి వెస్ట్ బెంగాల్ గవర్నర్గా మనకి ఆనంద బోస్ అని చెప్పేసి మనకి సివి ఆనంద బోస్ అనే వ్యక్తి రీసెంట్గా రావడం జరిగిందనే పాయింట్ కూడా మన ప్రజెంట్ గవర్నర్గా చేస్తున్నారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దీని గురించి మనకి పాయింట్ వస్తుందండి. సో మనం ఇక్కడ చెప్పే ప్రతి స్లైడ్ కూడా మనం ఖచ్చితంగా మీ యొక్క విజయానికి దోహదపడుతుందండి. ఖచ్చితంగా మనకి ఉపయోగపడే పాయింట్సే మనం ఇక్కడ చెప్తామండి. సో నేను ఓవరాల్గా చెప్పినవి కానివ్వండి, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా నేను చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా మీకు చెవులు రెక్కరించి మనసు మైండ్తో పెట్టి నాకు ఇది వస్తుందని పాజిటివ్గా చదివి మీరు ఎప్పుడైతే వీడియోస్ పాస్ చేసుకొని నోట్స్ తయారు చేసుకుంటారో, సో ఈ నోట్స్కి మించి మీ సొంత నోట్స్కి సంబంధించి నోట్స్ ఇంక వేరే ఏ ఆల్టర్నేట్ లేదని మీ సొంత నోట్సే మిమ్మల్ని కాపాడుతుంది. ఆ సొంత నోట్స్ తయారు చేసుకోవడానికి మంచి వేదికే ఈ యొక్క మన డైలీ కరెంట్ అఫైర్స్ అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దాంట్లో భాగంగా చూస్తే చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ ఇనాగరేట్స్ ద కంట్రీస్ బిగ్గెస్ట్ హాకీ స్టేడియం అని చెప్పి చెప్తున్నారండి. సో మన భారతదేశంలోనే బిగ్గెస్ట్ హాకీ స్టేడియంని మనకు ఒడిషా రాష్ట్రంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రారంభించడం జరిగింది. రేపు ఏదైతే మనకి వరల్డ్ హాకీ కప్ ఉంటుందో, మనకి వరల్డ్ కప్ హాకీ 2023 ఈ సంవత్సరం ఇక్కడే ఈ యొక్క స్టేడియంలోనే హోస్ట్ చేయబోతున్నారు. సో దీనికి ఒక స్టేడియంకి పేరు కూడా పెట్టారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే సీఎం లేస్ ద ఫౌండేషన్ ఫర్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ హాకీ స్టేడియం అండి. ఇక్కడ మనం హాకీ అని బాగా గుర్తుంచుకోవాలండి. హాకీ స్టేడియం, నాట్ క్రికెట్ స్టేడియం, నాట్ ఫుట్బాల్ స్టేడియం, ఇట్ ఈస్ ఏ హాకీ స్టేడియం. బాగా గుర్తుంచుకోవాలండి. క్రికెట్ అంటే మారిపోతుంది, ఫుట్బాల్ అంటే మారిపోతుంది, హాకీ స్టేడియం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. చూసినట్లయితే దట్ ఈస్ ద సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది స్టేడియం. దీని ఇంపార్టెన్స్ ఏంటో కూడా చెప్తా ఉన్నారు. సో సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసరికి 20,000గా ఉన్నారండి. అంటే 20,000 మంది స్పెక్టేటర్ని ఒకేసారి మనం సిట్టింగ్ కెపాసిటీగా చేయొచ్చు. సో ఆస్ట్రోట్రఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఉపయోగించారండి. సో మనము ఆస్ట్రోట్రఫ్ అని చెప్పేసి ఒక టర్మ్ వాడటం జరిగిందండి. ఆస్ట్రోట్రఫ్ ఇంటర్నేషనల్ స్టేడియం. ఆస్ట్రోట్రఫ్ అంటే ఏదైతే మనకి
ఆర్టిఫిషియల్ గడ్డి ఉంటుంది చూసారండి, గ్రాస్ ఉంటుంది చూసారా, అది అనేది ఒక సర్ఫేస్ అనేది, ఆ పిచ్ యొక్క సర్ఫేస్ అనేది ఆర్టిఫిషియల్ గడ్డితో చేయబడింది అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని బిల్డ్ చేశారని చెప్పి చెప్తున్నారు. సో 2023లో ఇది హాకీ కప్ అనేది ఎక్కడే జరగబోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ యొక్క స్టేడియం పేరు బిర్సా ముండా స్టేడియం అని చెప్పేసి పెట్టబోతున్నారు. సో ఇక్కడ భాషలో ముండా అంటే ఒక తెగకు పెద్ద అధిపతి అని చెప్పేసి అంటామండి. అదొక హోదాలాగా అనమాట, ఒక గ్రామానికి ఒక నాయకుడు, ఒక లెజెండ్ అని చెప్పేసి అంటామండి. సో మనకి బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం అని చెప్పి చెప్తారండి. సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని కెపాసిటీ, స్పెక్టేటర్ కెపాసిటీ, సీటింగ్ కెపాసిటీ వచ్చేసరికి 20,000 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దగ్గరగా 146 కోట్లు పెట్టి దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు అని చెప్పేసి చెప్పాలండి. సో ఇదండి దీనికి సంబంధించి. సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఇంకొంచెం చూస్తే, ఇది హాకీ స్టేడియం కదా, మరి మన ఇండియాలో క్రికెట్ స్టేడియం ఏది పెద్దది, సో మన ఇండియాలో మనకి ఫుట్బాల్ స్టేడియం ఏది పెద్దది, ఓల్డెస్ట్ స్టేడియం ఏంటి అనే ఒక పాయింట్ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూస్తుంటే మనము లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఇన్ ద వరల్డ్ అండ్ ఇండియా అయితే మాత్రము మనం ఏం చెప్పాలండి, నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం అని చెప్పి చెప్తాము. ఇది మొథేరా అనే ప్లేస్లో ఉంటుంది. ప్రీవియస్ దాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం అనేవాళ్ళు దాన్ని పేరు మార్చడం జరిగింది. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి చెప్తామండి. సో దీని యొక్క స్పెక్టేటర్ కెపాసిటీ వచ్చేసరికి 1,32,000 మంది. సో 1,32,000 అనేది దీని యొక్క సీటింగ్ కెపాసిటీ. సో సెకండ్ వచ్చేసరికి, ఇది ఫస్ట్ అండి. సో సెకండ్ వచ్చేసరికి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి ఆస్ట్రేలియాలో. సో మనకి మెల్బోర్న్ స్టేడియం అని చెప్పేసి ఉంటుంది. దీని కెపాసిటీ వచ్చేసరికి 1,24,000 మంది దీని కెపాసిటీ. సో థర్డ్ వన్ వచ్చేసరికి జైపూర్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో జైపూర్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి రాజస్థాన్లో ఉంటుంది. దీని కెపాసిటీ వచ్చేసరికి 75,000 అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. ఇవి క్రికెట్ స్టేడియంస్ అండి. లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఇన్ ఇండియా అండ్ వరల్డ్ అయితే మాత్రం నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం అని చెప్పి చెప్తాము. 1,32,000 కెపాసిటీ, ఇది మొథేరా అనే ప్లేస్లో ఉంటుంది. సో మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఆస్ట్రేలియాలో ఉంటుంది. 1,24,000 మంది దీని కెపాసిటీ. సో జైపూర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేది 75,000 కెపాసిటీ, 75,000. ఇది వచ్చేసరికి రాజస్థాన్లో ఉంటుంది. ఇది క్రికెట్కి సంబంధించిందండి. ఇప్పుడు మన ఫుట్బాల్ స్టేడియం అని చెప్పేసి ఉంటుందండి. మనకి వెస్ట్ బెంగాల్ కోల్కతాలో సాల్ట్ లేక్ ఫుట్బాల్ స్టేడియం. సో మనకి సాల్ట్ లేక్ ఫుట్బాల్ స్టేడియం అని చెప్పేసి మనకి కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఇది ఫుట్బాల్ స్టేడియం అండి, ఇది హాకీ స్టేడియం. సో ఈ పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. అదేవిధంగా ఓల్డెస్ట్ స్టేడియం అని చెప్పేసి కొన్ని ఉంటాయండి. సో ఓల్డెస్ట్ స్టేడియం అని చెప్పేసి అవి కూడా కొన్ని ఉంటాయి. సో అవి కూడా ఒకసారి చూద్దాము. దీనికి సంబంధించి ఏదైతే మనకి దీనికి సంబంధించింది ఓల్డెస్ట్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి మన ఇండియాలో. ఓల్డెస్ట్ క్రికెట్ స్టేడియం అంటే ఓల్డెస్ట్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి మన దగ్గర ఒకటి ఉంటుందండి. సో ఈ ఓల్డెస్ట్ క్రికెట్ స్టేడియం అంటే ఈడెన్ గార్డెన్ అని చెప్పి చెప్తామండి మనము. ఈడెన్ గార్డెన్ అని చెప్పేసి మనకి కోల్కతాలో ఉంటుందండి, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఓల్డెస్ట్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి మనకి అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి మనకి ఢిల్లీలో ఉంటుంది. అరుణ్ జైట్లీ సో మనకి ఫినాన్స్ మినిస్ట్రీగా చేస్తున్నారు, చనిపోయారండి. సో అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి మనకి ఢిల్లీలో ఉంటుంది. దీన్నే మనము ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియం అని చెప్పేసి అంటామండి. సో మనకి ఫిరోజ్ షా కోట్లా స్టేడియం దాన్ని పేరు మార్చడం జరిగిందండి. ఏదైతే మనకి అరుణ్ జైట్లీ గారు చనిపోయారో అతని పేరు మీదుగా అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో ఈ రెండు కూడా మనము ఓల్డెస్ట్, సెకండ్ ఓల్డెస్ట్ అది గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా క్రికెట్ స్టేడియంలో పెద్దదేంటి, మోడీ గారిది. సో అదేవిధంగా హాకీ స్టేడియంలో పెద్దండి బిర్సా ముండా. అదేవిధంగా ఫుట్బాల్లో స్టేడియం ఏంటంటే సాల్ట్ లేక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యొక్క స్టేడియంస్ గురించి కూడా మనకు ఖచ్చితంగా బిట్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.